మొన్న కాంగ్రెస్ పార్టీ జనజాతర సభ పెట్టింది. జనం కోసం ఒక ముచ్చటన మాట్లాడినారా మొత్తం మీద మా కేసీఆర్ సార్ని తిట్టిర్రు, మా మోడీ సార్ని తిట్టిర్రు అని ఇలా బీజేపీ లీడర్లు ఇటు బీఆర్ఎస్ లీడర్లు ప్రెస్ మీట్ పెట్టిర్రు. మరి ఏమన్నారు కాంగ్రెస్ నాయకులను, ఎట్లా తిట్టిర్రు, ఏం సంగతి ఇక అరుచుకుందాం పండి. రాహుల్ గాంధీ గారు చాలా పెద్ద సెల్ఫ్ గోల్ చేశారు. రాహుల్ గాంధీ గారు కేసీఆర్ గారిని జైల్లో ఇద్దామనే ప్రయత్నం చేస్తారు కదా. ఫస్ట్ జైలు వేయాలంటే పాపం మరి పెద్ద మనిషిని జైలు వేయాలి. గౌరవనీయులు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ప్రధాని హోదాలో ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఐఎమ్ అవేర్ ఆఫ్ కార్పొరేట్స్ నర్వస్ బట్ ఫోన్ ట్యాపింగ్ నీడెడ్. ఫోన్ ట్యాపింగ్ అవసరం అని చెప్పింది. వ్యాపారవేత్తలు భయపడుతున్నారు, కార్పొరేట్స్ భయపడుతున్నారు, కానీ ఫోన్ ట్యాపింగ్ అవసరం అని చెప్పింది. అయ్యా రాహుల్ గాంధీ, మీ నాయకుడు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చేసిర్రా విచారణ? మన్మోహన్ సింగ్ గారిని చేసిర్రా? ఇట్లా బద్నాం మన్మోహన్ సింగ్ గారిని మాట్లాడిర్రా బహిరంగ సభలలో మన్మోహన్ సింగ్ గారి మీద? అగ్గో ఇన్నర్ గదుల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సారే ఆనాడు ఫోన్ ట్యాపింగ్ అవసరం అని చెప్పిండట. మరి ఆయన మీద ఎందుకు విచారణ చేయలేరు అనబట్టే అటెనక వీడియో చూపించిగో గీ తీర్లార్చుకున్నాడు. మేము ఇది అనేది ఏంటంటే, చేయండి, ఇప్పుడు విచారణ చేయండి, నిష్పాక్షికంగా విచారణ చేయండి, రాజకీయ విచారణ కాదు, అందరినీ విచారణ చేయండి. ట్రాయ్ని అడగండి, అవునా ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయా, ఇక్కడ జరిగితే ఎందుకు ఇలా ఈ పార్టీలో ఈ కేసులో ట్రాయ్ని ఎందుకు పెట్టలేదు, టెలికాం ప్రొవైడర్స్ ఎందుకు పెట్టలేదు? ఎందుకంటే కొందరిని కాపాడే ప్రయత్నం చేస్తుందని మాకు అనుమానం వస్తున్నది. ఏది నిజమో తెలుస్తుంది ఏది ఇవాళ. సారు చెప్పింది నిజమే. రాజకీయాలకు అతీతంగా ఫోన్ ట్యాపింగ్ విచారణ చేయాల్సిందే, దొంగలెవరు బయట పడాల్సిందే. అటెన్క ఇదే జనజాతర సభలో సీఎం సారు మోడీ సార్ను అరుచుకున్నాడు కదా. ఇవాళ నరేంద్ర మోడీ గారు మతాల మధ్యలో చిచ్చు, ప్రాంతాల మధ్యలో చిచ్చు, భాషల మధ్యలో చిచ్చు, ఇవాళ వరకు చిచ్చు పెట్టి విభజించి ఇప్పటి వరకు అధికారం నిలబెట్టుకున్నాడు. ఇక ఇప్పుడు దేశాన్ని విభజించి చిచ్చు పెట్టి మూడోసారి అధికారం రావాలని కుట్ర చేస్తుండు నరేంద్ర మోడీ. అన్న నమో అంటే నమ్ముతే మోసం. 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఇవాళ మళ్ళీ ఓటేయమంటుండు. బీజేపీకి ఓటేస్తే ఆయన మన చంద్రమండలానికి రాజైతాడా? 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలే, ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వలే, విశాఖ మనకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వలే, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలే, గిరిజన యూనివర్సిటీ నిన్నగాక మన్నిచ్చిండు. 10 ఏళ్ళు అయింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయలే. 7 మండలాలను ఆంధ్రప్రదేశ్ కు తాకట్టు పెట్టిండు. ఇన్నర్ గదుల్లో సీఎం సారు పిఎం సార్ను ఎట్లా అరుచుకున్నాడు, ఇట్లా మోడీ సార్ను అరుచుకున్నాడో లేదో అట్లా మహేశ్వర్ రెడ్డి సార్కు మస్తు బాధ అయినట్టున్నది. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి ఓ గీ తీర్లు అరుచుకున్నాడు సీఎం రేవంత్ సార్ను. నువ్వా మాట్లాడేది రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారి విషయం? ముందొచ్చి బడే బాయ్ అని చెప్తివి, మొన్న వెళ్ళి బడే బాయ్ నేను చోటే బాయ్ నువ్వు బడే బాయ్ అంటివి. ఇంతకు ముందు కదా సోనియా గాంధీని దయ్యమని ఇప్పుడు దేవతను కొలుస్తున్నట్లు నిన్న బడే బాయ్ అని చెప్పేసి నిన్ననే అని ఇలా మళ్ళీ నమ్ము అంటే నమ్మించి మోసమంటావు. అరే నువ్వు కదా నిరుద్యోగ భృతి ఇస్తాను ఇవ్వలేదు, నువ్వు కదా నిరుద్యోగ భృతి ఇస్తా, 4,000 రూపాయలు ఇస్తా, ఉద్యోగాలు ఇస్తా, క్యాలెండర్ ప్రకారం నేను నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి మేనిఫెస్టోలో మొన్నటికి మొన్న చెప్పి ఈరోజు మాట తప్పినటువంటి నువ్వు ఈరోజు మా గురించి మాట్లాడే స్థాయి అని ఇదని అడుగుతున్నా. ఇన్నర్ గదుల్లో అప్పుడు మోడీ సార్ను బడే బాయ్ అంటివి, ఇప్పుడేమో మోసగాడు అంటివి. గిదేం పద్ధతి, గిదేం లెక్క అని చెప్పి అరుచుకోబట్టే అటెన్క జాతీయ మేనిఫెస్టో రిలీజ్ చేసింది కదా కాంగ్రెస్ పార్టీ. అవో దానికోసం గీ తీర్లు అరుచుకున్నాడు. వాళ్ళు ఈరోజు అదే చెప్తా ఉన్నాను, ఏవైతే అమలుకు నోచుకోలేనటువంటి హామీలను ఈరోజు ముందు పెట్టి ఏదో ఒక రకంగా మేము తెలంగాణలో ఎట్లయితే అధికారంలోకి వచ్చినామో అదే రకంగా దేశంలో కూడా అధికారం రావడానికి ఈ మేనిఫెస్టో హైదరాబాద్లో రేవంత్ రెడ్డి ఇంట్లోనే మరి డిజైన్ అయినట్టు కనపడుతున్నది. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి ఇంట్లోనే నేను ఇట్లా అన్ని అబద్ధాలతో చెప్పినా ఏదో ఒక అధికారంలోకి వచ్చినా మనం ఇట్లనే అబద్ధాలు చెప్తామని చెప్పి నోటికి వచ్చింది. మహిళకు 1,00,000 అంటాడు, ఉద్యోగాలు అంటాడు, నిరుద్యోగ వృత్తి అంటాడు, ఏది దోస్తే అది మాట్లాడుతున్నటువంటి మరి ఈరోజు మేనిఫెస్టోలో ఏ కొంచెమైనా నిజం ఉన్నదా, ఏ కొంచెమైనా వాస్తవం ఉన్నదా, అది ఎక్కడన్నా కూడా మన బడ్జెట్కి పొందన ఉన్నదా, దేశ బడ్జెట్కి రేపు ఇచ్చేటువంటి అమలు కానీ అమలుకు నోచుకోలేనటువంటి బడ్జెట్కి పొందుతుందని అడుగుతున్నాం.
ఇన్నారు కదా జాతీయ మేనిఫెస్టో రేవంత్ రెడ్డి సార్ ఇంట్లోనే తయారైందేమో అని అనుమానం వస్తున్నదంట సారుకు. చూడాలే మళ్ళా ఈ ముచ్చట మీద కాంగ్రెస్ లీడర్లు ఏమంటారో ఏమో.